హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గెలాక్సీ S25 ఎడ్జ్ గురించి పూర్తిగా మాట్లాడుకోబోతున్నాం. మొబైల్ లాంచ్ డేట్ చూసినట్లయితే నెక్స్ట్ మంత్ చెప్తున్నారు అనమాట. అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ లాంచ్ చేయడానికి ఛాన్స్ ఉంది. మెయిన్ మనకి ఈ మొబైల్ హైలైట్ ఏమంటే మనకి అల్ట్రా స్లిమ్మెస్ట్ అండ్ లైట్ వెయిట్తో రాబోతుంది అనమాట. మనకి 5.84 mm థిక్నెస్ ఉంటుంది, చాలా థిక్నెస్ అనమాట. ఇలాంటి థిక్నెస్ మీరు ఏ మొబైల్లో చూసిండ్రు. అండ్ వెయిట్ కూడా మనకు అప్రాక్సిమేట్గా 62 grams అనమాట. చాలా లైట్ వెయిట్ అనమాట. ఇలాంటి వెయిట్ థిక్నెస్ పెట్టడం అనేది ఇది అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు. అంటే నేను ఇంతవరకు అయితే ఏ మొబైల్ బ్రాండ్లో చూడలేదు అనమాట. ఇలాంటి థిక్నెస్ కానీ ఇలాంటి వెయిట్ కానీ ఇక్కడైతే చూడలేదు. మెయిన్గా మనకి గెలాక్సీ S25 అల్ట్రాకి S25 ఎడ్జ్కి ఏమైనా చేంజ్ ఉందంటే ఉంది అనమాట. కెమెరాస్లో చేంజ్ ఉంది. మనకి పూర్తిగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కవర్ చేసి ఫైనల్గా నా ఒపీనియన్ చెప్పేస్తాను అనమాట మీకు. ఫస్ట్ మనము ఈ మొబైల్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ అయితే మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్క్ ఉంటుంది. మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి సైడ్ అయితే అల్యూమినియం ఫినిష్ అయితే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా స్టూడియో స్పీకర్స్ రాబోతుంది అనమాట. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది, చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇంకా మీకు ఆల్రెడీ వెయిట్ చెప్పే కదా, ఇంకోసారి కూడా చెప్తాను అనమాట. ఇది మనకి 5.84 mm థిక్నెస్ ఉంటుంది, 162 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట. ఇంకా చెప్పుకోవాలంటే ఇది మనకి IP68 వాటర్ టేక్ సపోర్ట్ ఉంది. యాక్చువల్గా IP69 ఇచ్చింటే కొంచెం బెటర్ ఉండేది అనమాట, అడ్వాన్స్గా ఉండేది. అంటే మనకి ఫుల్లీ వాటర్ రెస్ట్ అనే ఒక టైటిల్ అయితే తెచ్చేది అనమాట. బట్ అది కోల్పోయింది. IP68తో సపోర్ట్ రాబోతుంది అనమాట. ఇంకా డిజైన్లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదనమాట. కెమెరాస్లో మనకి ఇది డ్యువల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. డిజైన్ అయితే చేంజ్ లేదు. కెమెరాస్లో మనకి 2 కెమెరాస్ తెచ్చారు ఈసారి. ఎందుకంటే ఇది మనకి థిక్నెస్ కదా, ఇంకో కెమెరా ఎక్స్ట్రా పెట్టినా కూడా మనకి థిక్నెస్ అని చేంజ్ అవుతుంది. దానిలో వెయిట్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మనకి డిస్ప్లే షాన్ వచ్చినట్టయితే 6.6 inches OLED డిస్ప్లే మీద రాబోతుంది అనమాట. చాలా బెటర్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మేజర్గా మనకి సామ్సంగ్ S25 సిరీస్లో డిస్ప్లేస్ అనేటివి చాలా ప్యూర్ క్వాలిటీ ఉంటాయి అనమాట. మనకి విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బెటర్ ఉంటుంది. అలాగే మనకి 120 Hz అయితే రిఫ్రెష్ ఉంటుంది అనమాట. మనకి HDR10+ సపోర్ట్ ఉంది. ఇంకా మీరు మూవీస్ కానీ గేమ్స్ కానీ చాలా హైయెస్ట్ ఎఫిషియన్సీలో ఆడొచ్చు అండ్ చూడొచ్చు కూడా. మనకి 2600 nits అయితే పీక్ బ్రైట్నెస్ వస్తుంది అనమాట. ఇది మనకి పీక్ అంటున్నారు కాబట్టి అవుట్డోర్లో ఈ బ్రైట్నెస్ టచ్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇందులో మనకి L1 సపోర్ట్ ఉందన్నమాట. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అని కూడా మనం HD క్వాలిటీ చూసుకోవచ్చు. నాట్ ఓన్లీ HDR కూడా సపోర్ట్ చేయగలదు అనమాట. అలాంటి కెపాసిటీ ఈ డిస్ప్లేకి ఉంది. ఇంకా మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి ఈ జనరేషన్ ప్రాసెసర్ చాలా అడ్వాన్స్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకి 3 nm బిల్డ్ టైమ్ ప్రాసెసర్ అని LPDDR5X వస్తుంది. అలాగే AFS 4.0 రాబోతుంది అనమాట. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్లో కూడా కొంచెం అడ్వాన్స్గా థింక్ చేశారు అనమాట. అడ్వాన్స్ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ పెట్టారు కాబట్టి మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా క్లోజ్ అయ్యి ఓపెన్ అవుతాయి అనమాట. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే మనకి గేమింగ్ కానీ నార్మల్ యూజ్కి చాలా బాగుంటుంది అనమాట. ఎవరైతే PUBG, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ అయితే ఆడాలనుకుంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఒక హైయెస్ట్ ఎఫిషియన్సీలో మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట ఈ ప్రాసెసర్ వల్ల. ఇది మనకి Android 15 రాబోతుంది. అలాగే 1 UI 7 రాబోతుంది అనమాట. ఇంతకుముందు UIకి 1 UI 7కి చాలా వరకు అయితే చేంజెస్ జరిగాయి. ఇంకా మన AI ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే మెయిన్ హైలైట్ మనకి ఈ మొబైల్ AI ఫీచర్స్ అనమాట. స్టార్టింగ్ ఏది AI Geminiతో స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి ఇది గూగుల్ అసిస్టెంట్ మాదిరిగా అయితే యూజ్ అవుతుంది. అంటే మన గెలాక్సీ S25 అల్ట్రాలో ఏవైతే AI ఫీచర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఇందులో కూడా AI ఫీచర్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా మనకి ఏం విషయానికి వచ్చినట్టు ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టు 200 MP ఇచ్చారనమాట. ఇందులో మనకి ISOCELL HP2 సెన్సర్ అయితే యూజ్ చేస్తారనమాట. ఇది కూడా ఒక బెటర్ సెన్సర్ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ 200 MP అంటున్నారు కాబట్టి మనకి ఫొటోస్ కానీ ఏమైనా వీడియోస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా మీరు ఫొటోస్ తీసేటప్పుడు మీకు లో లైట్లో కానీ డే లైట్లో కానీ ఫొటోస్ క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఎక్కడ చూసిండ్రో అలాంటి ఫొటోస్ ఇది క్యాప్చర్ చేయగలదు. 200 MP అంటే తమాషా కాదు, ఒక హై లెవెల్ ఎఫిషియన్సీలో ఫొటోస్ అనేది క్యాప్చర్ చేయగలదు అనమాట. అలాంటి సత్తా ఈ కెమెరాకు ఉంది. అలాగే మనకి రేర్ కెమెరా యూజ్ చేసుకొని 8K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది మనకి వీడియో క్వాలిటీ కూడా. స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీరు వీడియో క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మీరు ఎక్కడ చూస్తుంటారో అలాంటి వీడియో క్వాలిటీ మీరు ఈ మొబైల్లో చూడొచ్చు అనమాట. అలాగే మన నెక్స్ట్ కెమెరా చూసినట్టయితే మనకి 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ చెప్తున్నారు. మనకి దీన్ని యూజ్ చేసుకొని ల్యాండ్స్కేప్ కానీ గ్రూప్ ఫొటోస్ కానీ బెటర్ ఫోటోని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆఫ్టర్కి బిఫోర్కి చాలా చేంజ్ ఉంటుంది అనమాట అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో. అలాగే మన ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి రూమర్స్ ప్రకారం 10 MP ఇస్తున్నారని బయటపడింది అనమాట. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి వీడియో రికార్డింగ్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది అనమాట. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ 3900 mAh బయట పెట్టారు అనమాట. కొంచెం లోయెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. మరి అంత ఎక్స్పెక్ట్ పెట్టుకోవద్దు అనమాట. 2 days వరకు వస్తుందని, వన్ డే వరకు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట బ్యాటరీ. అలాగే మనకి ఇక్కడ 25 watts అయితే మనకి ఇక్కడ ఫార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. ఇలాంటి థిక్నెస్ ఫోన్ తేవడం అనేది చాలా బ్రాండ్స్కి అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే మీరు కూడా ఈ మొబైల్ గురించి పూర్తి స్పెక్స్ అయితే తెలుసుంటాయి కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ కూడా నేనైతే రిప్లై ఇస్తాను అనమాట. ఇది గైస్ ఓవరాల్గా ఇవాళ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై.